డీసీపీ గారు, చంద్రశేఖర్ గారు, ఏసీపీ గారు, సిఐ గారు, దయచేసి సిపి గారు కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు పోలీసు వాళ్ళు ఆపుతాండ్రు, జనాలు ఇటు పోదామంటే ఆపుతాండ్రు. మామూలు దాంట్లో బ్లాక్ చేశారు. 15 కిలోమీటర్లు 2 లక్షల మంది ఆడు ఉన్నారు. ఇంకా వస్తాను, నడిచి వస్తాను. పోలీసు వాళ్ళు దయచేసి మీరు చెడ్డ పేరు తెచ్చుకోకుంది. ఈ పక్క కిలోమీటర్ దాక్కున్నారు, ఇటు పక్క 2 కిలోమీటర్లు ఉన్నారు. 15 కిలోమీటర్లు బ్లాక్ చేశారు. 2 లక్షల మంది బయట ఉన్నారు. దయచేసి పోలీసు వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తున్నా, కావాలని ఇప్పుడు నాకు బాంబు నుంచి ఫోన్ చేశారు, మా అనుకొండలో ఫోన్ చేశారు, మీరు పోవద్దని ఆపుతాడట. మిగిలిన మార్కెట్ అన్ని ఆఫ్ చేశారు. దయచేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నా పోలీసు వాళ్ళను, మీరు సహకరించండి. జనం బయట ఉన్నారు, వెహికల్ అడ్డం పెట్టారు. మీరు కరీంనగర్ నుంచి లారీలు రావద్దంటే మళ్ళీ లారీలు తోలిచ్చారు. ఆ లారీ చేయబట్టి అడ్డుపడ్డాయి. ఇలా మామూలు దాంట్లో బ్లాక్ అయింది. దయచేసి మొత్తం బ్లాక్ చేశారు. అటు జనం పోకుండా చేస్తాను. పోలీసు వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు చెడ్డ పేరు తెచ్చుకోకుండా, మీకు మంచి పేరు ఉన్నది. మాకు పైనుంచి పోలీసు వాళ్ళు ఆదేశాలు ఇచ్చారు, మీరు ఆపుతారు అంటారు వాళ్ళు. ఇప్పటికైనా రిక్వెస్ట్ చేస్తున్నా, ఇది సభ, తెలంగాణ సభ, ఇది 25 సంవత్సరాల ఉత్సవాల సభ. ఆపితే ఇంతకంటే ఎక్కువ లేస్తుంది, ఇంతకంటే ఎక్కువ లేస్తుంది. కాంగ్రెస్ లో ఉరికించుకొస్తాం. దయచేసి ఈ మీటింగ్ మీరు ఏదో అడ్డుపడతారు కదా, జనం లేరని కాదు. 12 లక్షల మంది ఉన్నారు ఇక్కడ. మొత్తం ఇటు తట్టిండ్రు, అటు తట్టిండ్రు. మీరు కావాలని పోలీసు వాళ్ళు చేపట్టే ఆడ ఇబ్బంది అవుతుంది. దయచేసి వేదిక పైన ఉన్నటువంటి మన సోదరులందరూ కూర్చోవాలి. రసమయ్య గారు, రసమయ్య గారు, రసమయ్య గారు, పోలీస్ సోదరులకు విజ్ఞప్తి, దయచేసి ఇప్పటికే మా దయాకర్ రావు గారు మాజీ మంత్రి గారు చెప్పిర్రు, ఇక్కడ ఎల్కతుర్తి జంక్షన్ దగ్గర నుంచి మీరు దామెర రోడ్డుకు జనాలను డైవర్ట్ చేస్తా ఉన్నారు. దయచేసి సిద్దిపేట రోడ్డుకు పంపించాలి. పోలీస్ సోదరులకు రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం, ఇది మంచి పద్ధతి కాదు, ఇది మంచి పద్ధతి కాదు. మీరు కోఆపరేట్ చేయాలి. పోలీసులు సంవత్సరంన్నర నుంచి ఇదే జరుగుతుంది రాష్ట్రంలో. దయచేసి పోలీసులు కోఆపరేట్ చేయాలి. ఎల్కతుర్తి జంక్షన్ నుంచి దామెర వైపు కాదు, సిద్దిపేట వైపు వచ్చే కార్యకర్తల్ని, ప్రజల్ని దయచేసి అలో చేయాలని పోలీసులకు రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. రసమయ్య గారు, రసమయ్య బాలకిషన్ గారు, సందీప్ గారు, మానుకోట ప్రసాద్ గారు, దయచేసి మీ యొక్క సాంస్కృతిక కార్యక్రమాన్ని నడిపించాల్సిందిగా విజ్ఞప్తి. జై తెలంగాణ.